మండిదీపు మీది మరి మండలం ఏంది మీది? మండలం సిద్ధంపేట మండలం. తెలియట్లే. ఇప్పుడు నీకు ఎంతమంది మాటలు వస్తున్నాయా? ఎప్పటి నుంచి వస్తున్నాయి? ఎప్పటి నుంచి వస్తున్నాయి నీకు మాటలు? అర్చన కానించా? దేవుడు అర్చన కానించా? ఓకే ఓకే మాట్లాడు చెప్పు. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి కాంచెలు వచ్చిందండి. హన్మకొండ అమ్మ వాళ్ళ మాది అది నల్గొండ అత్తగారు. మా ఆయన వదిలిపెట్టింది. బాధలు పడుతున్నాయి ఈయన గురించి మా ఆయన గురించి. ఏంటి ఇప్పుడు బాబు ప్రాబ్లం ఏంది? ఈయనకు కొంచెం చదువు రాదు, తెలివిగా మాట్లాడడం రాదు, పిడుస్తుంది తనకు. పిడుసు వచ్చేదా? ఆరోగ్యం అంటే ఇప్పుడు పిడుసు తగ్గినాయా? తగ్గింది. మాటలు వస్తున్నాయా? వస్తుంది. మాటలు వస్తున్నాయి. కాకపోతే తెలివిగా మాట్లాడడం వస్తలేదు. ఇంకా రావట్లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి మీరు? ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు గుడికి? 7 వారాలు. 7 వారాలు. ఇప్పుడు మీరు ఇక్కడ నిద్ర చేశారా? ఇప్పుడు 7వ వారం. 7 వారాలు నిద్ర చేశారు. 7 వారాలు చేశారు. అంటే మీరు ఫస్ట్ వచ్చిన కాడికి ఇప్పుడు తేడా ఉందా? ఈయనకు మాత్రం మార్పు వచ్చింది. ఈయనకు చదువు కానీ సైన్స్ లా కొంచెం సారు మంచి రాస్తాడు, బొమ్మలు తింటున్నాడు అని చెప్పేసి సారు నోట్స్ పంపించమన్నాడు. బడికి వెళ్తాడా? ఏం చదువుతుంది ఇప్పుడు? 8th క్లాస్ చదువుతుండు. ఇప్పుడు అంతమంది ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుండేది? పేరు రాస్తారా? మరి అంతకుముందు 8th క్లాస్ దాకా ఎట్టొచ్చింది పేరు రాకపోతే? అప్పుడు మామూలుగా గవర్నమెంట్ స్కూల్ కదా, పట్టించుకోలేదు. ఓకే ఓకే. కొట్టి పోయి వచ్చేవాడు. ఇప్పుడు మంచి మాటలు వస్తాయి. చెప్పు. ఏ ఊరు మీది? సిద్ధంపేట. మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడ గుడి దగ్గరికి? ఎప్పటి నుంచి వస్తున్నారు? 7 వారాలు. 7 వారాలు అయిందా? ఎందుకు వచ్చారు? మా చెల్ల కోసం, మా అల్లుడి కోసం. ఏంటి ఏమైంది మీ అల్లుడికి? ఏంటి ప్రాబ్లం? కొంచెం పిడుస్తున్నాయా? మరి ఇప్పుడు ఎట్లుంది? పిడుసు తగ్గిపోయినాయా? మాటలు కూడా వస్తున్నాయి. చదువుతుండు, మాటలు వస్తున్నాయి. అంతమంది రాపోయేది ఎంతమంది? ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు మంచిగా మాట్లాడుతుండు. ఇంకా మాట్లాడాలా? అంటే ఇప్పుడు 7 వారాలు ఇక్కడ నిద్ర చేశారా? 7వ వారం ఇప్పుడు నిద్ర చేస్తున్నారు. నిద్రకు వచ్చారు ఇప్పుడు? అదే ఎక్కడే లే. ఇప్పుడు 7వ వారం నిద్రకు వచ్చారు మీరు? ఓకే ఓకే. బాలా ఉగ్రలక్ష్మీ నారసింహ స్వామి వారికి, రాజ్యలక్ష్మి అమ్మవారికి, చెంచులక్ష్మి అమ్మవారికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. చెప్పండి. ఉండేదేమో బటన్ చెరువు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిరు గుడికి. వచ్చి మొక్కుకొని పోయినాక మరి సంతానం కలిగినందుకు వచ్చి మళ్ళీ గద 20,000 అన్నదానానికి 60 గద తెచ్చి 50 వెండి గద.